అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని దోచుకున్న దోపిడీదారులపై చర్యలు తీసుకుంటామని ఒత్తిళ్లకు లొంగి వైసీపీ నాయకులు అక్రమాలకు అండగా నిలబడడం వల్లే నేడు కొందరు అధికారులు ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి వచ్చిందని, ఇకపై ఇలాంటి అవినీతి అక్రమాలు కొనసాగినవని పెదవేగి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామమూర్తి, ఎంపీడీఓ వెంకటరమణ పుష్పగుచ్చాలు అందించి మర్యాద పూర్వకంగా సాదర స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని పలు శాఖల పనితీరును సమీక్షించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసీపీ నాయకుల అక్రమాల భాగోతం వల్ల సరైన వివరాలు చెప్పలేక సతమతమైన పలు శాఖల అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పెదవేగి డిప్యూటీ తహసీల్దార్ రామారావు, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొనేటప్పుడు సరైనటువంటి భూమిని కొనకుండా వీళ్ళ కమిషన్ల కోసం, వీళ్ళ కకూర్తి బుద్ధి కోసం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నిరుపయోగమైనటువంటి ప్రదేశాల్లో భూమిని ఎక్విజిషన్ చేయటం, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కొన్ని స్థలాల్ని గతంలోనే మేము మెరక చేసి ఉంటే వాటికి వీళ్ళు బిల్లు పెట్టుకుని డ్రా చేయటం, ఇలాంటి అనేక అవకతవకలతో ఇప్పటి వరకు పరిపాలన కొనసాగింది. ఇక మీదట ఇలాంటి అన్నింటికి కూడా పరిష్కారాన్ని చూపిస్తాం. తప్పనిసరిగా ఏదైతే సూపర్ 6 వాగ్దానం చేశామో అవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతాం. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆర్థిక వనరులు లోటు ఉండటంతో అన్నింటినీ కూడా అధిగమించడానికి మరి మా కూటమి చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, మరి మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా కలిసి కృషి చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిని పెట్టేటువంటి బాధ్యతని ప్రజలు మాకు ఇచ్చారు. దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని ముందుకెళ్ళడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. క్షుణ్ణంగా వీళ్ళు చేసినటువంటి దోపిడీ, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు తెలుసుకోవాలంటేనే కొన్ని రోజులు పట్టేటట్టుంది. మీరందరూ కూడా వింటా ఉన్నారు. చెప్పేటటువంటి అధికారులు కూడా గొంతులు మోగపోతా ఉన్నాయి, మాట్లాడలేకపోతున్నారు. కొంతమంది అధికారులు అయితే వాళ్ళు చేయని పాపానికి, వాళ్ళు తీసుకొని పాపానికి ఒత్తిడి పెడితే బిల్లులు కొట్టారు. ఇవాళ జైలుకి వెళ్తారా, సస్పెండ్ అవుతారా, మరి వాళ్ళ శాలరీస్ నుంచి ఈ అమౌంట్ అంతా రికవరీ చేస్తారా కూడా మరి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దోపిడీ చేశారు. ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగల్ని ఏ విధంగా పట్టుకోవాలి, వీళ్ళు చేసినటువంటి దోపిడీని ఏ విధంగా రికవరీ చేయాలో కూడా మరి ఆలోచన చేస్తాం. మరి అధికారులు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి తప్ప ఇటువంటి వెధవల మాటలేని చిన్న చిన్న తప్పులు చేస్తే ఇవాళ భలే వాళ్ళు కాపాడతారా మిమ్మల్ని? మీరెంతో కష్టపడి చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చి ఇలాంటి ఎదల వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం మరి మీరు అలసి ఇవ్వబట్టే ఇంతకాడికి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా వెలికి తీస్తాం. మొత్తం అన్నింటినీ పత్రికా ముఖంగా కానీ, మీడియా ముఖంగా కానీ మీ అందరికీ కూడా విలేజ్ వైజ్గా మొత్తం డేటా అంతా తీసుకుని ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటినీ కూడా మీకు చూపిస్తాం. అదే కాదు, నిన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం. వాటిల్లో కూడా దొంగ పెన్షన్లు, దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని వీళ్ళ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ సర్టిఫికేట్ల ద్వారా కక్కుర్తి బుద్ధి, పందికొక్కులాగా డాబా ఉంది, పొలం ఉంది, కారు ఉంది, నల్ల కళ్ళజోడు పెడతావు, మళ్ళీ నీకు పెన్షన్ కావాలి, గవర్నమెంట్ సొమ్ము. ఎవడో వికలాంగుడికో ఎవడో వృద్ధుడికో వచ్చేటువంటి పెన్షన్లో కూడా నువ్వు కూడా వాటాదారు కావాలని తీసుకుంటాం. అది ఎంత మట్టుకి సమంజసం? ఒక ప్రజాప్రతినిధిగా నీ బంధువులు ఆ పెన్షన్ తీసుకుంటే నువ్వు బతికా సత్యా అని అడుగుతున్నావు. నీ కుటుంబ సభ్యులు
నీ ఇంటి పెట్టోళ్ళు, నీ రక్త సంబంధికులు ఆ డబ్బులు వికలాంగులకు చెందాల్సినటువంటి డబ్బులు తీసుకుంటుంటే నువ్వు మనిషివా పశువా అని అడుగుతున్నావు. ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించడం ధర్మా? అట్లా ఇప్పిస్తావా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి? ఆస్తులు లేవా, బిల్డింగులు లేవా, కార్లు లేవా? అన్నీ కూడా దోచేసి అడ్డగోలుగా ఎందుని కాడికి నొక్కేశారు, బొక్కేశారు. వాళ్ళు వాళ్ళ నాయకులు చేసినటువంటి దోపిడీ ఇంత అంత కాదు, ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకొస్తాం. పరిపాలన అంటే ఎలా ఉండదు, పరిపాలన ఏ విధంగా ఉండాలనేది గతంలో చూసాం. కానీ ఈ 5 సంవత్సరాలు ఒక విధ్వంసాలు, దాడులు చేయటాలు, భౌతికంగా భయపెట్టాలు, కులాల మధ్య చిచ్చు పెడతాలు, ఆస్తుల్ని పాడు చేయటాలు, వ్యవస్థల్ని కుప్పకోల్చడాలే చూసాం. ఇక చూడబోయేదంతా కూడా మంచి రోజులు వచ్చినాయి. రాష్ట్రానికి మనందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి సహకారం, మీరు ఇచ్చినటువంటి ఈ అభిమానంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మీకు మాకు అందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం.